Hi, welcome to MK Stat. Today topic is Introduction to Statistics. ఈ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్టు ఎవరెవరికి ఉంటుందిరా అంటే బిఏ, బిఎస్సి, బీసీఏ, బీకామ్, ఎంబీఏ, బీటెక్ ఎక్సెట్రా, బీ ఫార్మసీ వాళ్ళకు కూడా ఉంటుంది, డి ఫార్మసీ వాళ్ళకు కూడా ఉంటుంది, ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా ఉంటుంది, ఎండి వాళ్ళకు కూడా ఈ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్లో ప్రతిదీ దీన్ని యూజ్ చేసుకొనే మనం ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఏంటి ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. క్వాలిటీ చెకింగ్ బై యూజింగ్ స్టాటిస్టిక్స్. ఓకేనా? అదేంటో చూద్దాం. స్టాటిస్టిక్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ మన రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ ఏంటంటే అంటే స్టాటిస్టిక్స్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనం రీసెర్చ్ చేయాలి అంటే మనకి ముందుగా కనిపించేది డేటా. ఆ డేటాని క్యాలిక్యులేట్ చేయాలి అంటే బై యూజింగ్ స్టాటిస్టిక్స్. అర్థమవుతుందా? మెడికల్ ఫీల్డ్లో కానివ్వండి, ఇండస్ట్రీ ఫీల్డ్లో కానివ్వండి, ఎక్కడ ఏ ఇండస్ట్రీ పరంగా తీసుకున్నా కూడా, ఏ రంగాన్ని తీసుకున్నా కూడా స్టాటిస్టిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అది రియల్ లైఫ్కి ఏ విధంగా యూజ్ అవుతుందో మనం చూద్దాం. ఓకేనా? ఇది పూర్వకాలంలో రాజులు కూడా ఈ స్టాటిస్టిక్స్ని యూజ్ చేశారు. ఓకేనా? కాబట్టి దాన్ని ఏమంటారు అంటే కింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు. ఓకేనా? అంటే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తుంది. అంటే ప్రెజెంట్ డేటాని, అంటే ప్రస్తుతం ఉన్న డేటాని, అర్థమవుతుందా, పాస్ట్ జరిగిపోయిన డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేస్తుంది. ఓకేనా? ఈ స్టాట్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం బ్లడ్ శాంపుల్స్ తీస్తాం. అర్థమవుతుందా? బ్లడ్ శాంపుల్స్ తీసినప్పుడు ఆ రిజల్ట్ ఏంటి, అసలు ఆ శాంపుల్ ఏంటి? లిక్విడ్. కానీ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? అంతే కదా, లిక్విడ్ అంటే తెలుసు కదా, ద్రవ రూపం. అంటే బ్లడ్ అనేది ఎలా ఉంటుంది? నీళ్ళగా ఉంటుంది. కానీ మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? మన బ్లడ్ పర్సంటేజ్ ఎంత చెప్తారు? 9.2 అనో, 10 అనో, 13 అనో, లేకుంటే 12.5 అనో. ఇది నెంబర్ ద్వారా రెక్టిఫై చేస్తుంది. ఇది ఎలా చేస్తుందని బై యూజింగ్ స్టాటిస్టిక్స్ని. సింపుల్గా చెప్పాలంటే అర్థమవుతుందా? రియల్ లైఫ్లో చాలా ఉన్నాయి. వార్స్, క్రికెట్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ సంబంధించి, నెక్స్ట్ ఎకనామిక్స్, ప్రతి దాంట్లో ఓకేనా ఈ స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే కొద్దీ రకరకాల టాపిక్స్ అనేవి తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనకు మెయిన్ స్టాటిస్టిక్స్లో ఏంట్రా అంటే శాంపుల్, పాపులేషన్. ఓకేనా? జస్ట్ వాట్ ఈజ్ వర్డ్ చెప్పేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. శాంపుల్, పాపులేషన్. ఇది మనకు తెలుసో తెలియకో డైలీ వాడుతూనే ఉంటాం. ఓకేనా? డైలీ వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం రైస్ అనేవి ఉడుకుతుందా లేదా అని ఎలా చెక్ చేస్తాం? ఆ బౌల్ మొత్తంలో ఫుడ్ అనేది ఉంటుంది, ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సమ్ గ్రెయిన్స్ తీసుకొని టెస్ట్ చేస్తాం. ఆ తీసుకున్న గ్రెయిన్స్ శాంపుల్స్. అర్థమవుతుందా? ఆ మొత్తం బౌల్లో ఉన్న ఫుడ్ మొత్తం ఏంటంటే పాపులేషన్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ మెతుకులు పట్టుకొని ఆ గ్రెయిన్స్ ఉడికిందా లేదా టెస్ట్ చేసి, రిమైనింగ్ ఫుడ్ మొత్తం ఉడికిందా లేదా ఏం చేస్తాం? ఎస్టిమేట్ చేసి చెప్పేస్తాం. ఉడికింది, ఉడకలేదు, ఓకేనా, లేకుంటే ఇంకా మెత్తగా ఉడికిపోయింది. మనం ఏం చేస్తున్నాం? ఎస్టిమేట్ చేస్తున్నాం. శాంపుల్ని బేస్ చేసుకొని పాపులేషన్ మొత్తాన్ని ఎస్టిమేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ మనకి ఏం చేస్తారు డాక్టర్స్? ఫ్యూ డ్రాప్స్ బ్లడ్ అనేది తీస్తారు. బ్లడ్ తీసి మొత్తం మనకు రిజల్ట్ ఏం చెప్తాడు? టైఫాయిడా, మలేరియానా, డెంగ్యూవా, వాట్ ఈస్ ఏదైనా కూడా. ఓకేనా? ఏం చెప్తాడు? రిజల్ట్ మలేరియా వచ్చిందని చెప్తాడు. అర్థమైందా? అంటే మన బాడీ మొత్తం బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ మొత్తం బయట తీసేసారా ఎస్టిమేట్ చేసేదానికి? లేదు, ఫ్యూ డ్రాప్స్ మాత్రమే శాంపుల్స్ కలెక్ట్ చేశారు. కానీ బాడీ మొత్తానికి ఏం చెప్తున్నారు? ఎస్టిమేట్ చేసి చెప్పేశారు. అంతే కదా. మనం ఏం చేయాలి? ఇక్కడ తీశారు సార్, దీనికి టైఫాయిడ్ వచ్చింది, ఇక్కడ కూడా తీయండి, నాకు మలేరియా వస్తుందేమో, ఈ కాలుకి తీయండి, డెంగ్యూ వస్తుందేమో చెప్తామా? చెప్పం. ఎక్కడన్నా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ పాపులేషన్, మొత్తం బాడీలో ఉండే బ్లడ్ మొత్తాన్ని ఏమంటారంటే పాపులేషన్ అవుతుందమ్మా. అర్థమైందా? ఇవన్నీ ఏంట్రా అంటే స్టాటిస్టిక్సే. ఓకేనా? ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్వాలిటీ చెకింగ్. ఓకేనా? స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం. ప్రతిదీ చాలా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అసలు స్టాట్ అంటే ఏంటి ఓవరాల్గా అర్థమవుతుందా? స్టాట్ అంటే ఏంటి? మన పాపులేషన్ సర్వేస్లో కూడా స్టాట్ యూజ్ చేస్తారు. ప్రతి దాంట్లో స్టాట్ యూజ్ చేస్తారు. ఓకేనా? నిదానంగా చెప్పుకుంటా వస్తాం. ఓకే, ఇక్కడ చూడండి. డెఫినేషన్ ఏంటి?
స్టాటిస్టిక్స్ డీల్ విత్ కలెక్టింగ్ ది డేటా, ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ ది డేటా, collecting the data, classifying the data, presenting the data, analysis of the data and interpretation of the data is called statistics. ఓకేనా. ఇక్కడ మనకి కామన్గా ఏమని వస్తుందంటే డేటా. కామన్ పదం ఏంట్రా అంటే ఇక్కడ చూడండి, కామన్ వర్డ్ ఏంటి? డేటా. చూడండి ప్రతి దగ్గర అదే డేటా. డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. మనకు తెలియని ఒక దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము అంటే అది డేటా అంటారు. ఓకేనా. ఇప్పుడు ఓవరాల్గా అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇక్కడ కలెక్టింగ్ ది డేటా అంటే డేటాని, ఒక సమాచారాన్ని మనం ఏం చేయడం అంటే కలెక్ట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ ది డేటా అంటే డివైడ్ చేయాలి. అది దేనికి సంబంధించిన డేటా? పీపుల్కి సంబంధించిందా, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిందా, లేకపోతే హెల్త్కి సంబంధించిందా, దేనికి సంబంధించిన డేటా. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ది డేటా, ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ది డేటా అంటే క్యాలిక్యులేట్ చేయడం. అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు, దీంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎల్డర్స్ ఎంతమంది, నెక్స్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా అంటే అవుట్పుట్ ఇవ్వడం. ఏంటి? అవుట్పుట్ ఇవ్వడం. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఏంట్రా అంటే, ఇప్పుడు మేము క్యాంపైనింగ్కి వెళ్తూ ఉంటాం. క్యాంపైనింగ్కి వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాం? స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటూ ఉంటాం కాలేజీలో. అది ఎలా అంటే ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం? డేటాని కలెక్ట్ చేస్తున్నాం. ఒక పర్సన్ ఇంటికి వెళ్ళిన తర్వాత, బాబు నీ 10th అయిపోయిందా, నెక్స్ట్ ఇంటర్కి వస్తున్నావా, ఓకే. ఇంటర్ ఏంటి? ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, లేకుంటే బైపీసీలో ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? మేము ఏం చేస్తున్నాం? అక్కడ డేటాని కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసుకోవచ్చు, ఆన్ టీసీ మీద సెకండ్ ఇయర్లో జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు డిగ్రీ కూడా ఉంది, డిగ్రీ పిల్లలను జాయిన్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్. ఓకేనా. లేకపోతే బీ ఫార్మసీ పిల్లలు కూడా జాయిన్ చేసుకుంటూ ఉంటాం మా కాలేజీల్లో. ఇక్కడ ఒక డేటా అనేది మా దగ్గరికి వచ్చింది అంటే మేము ఏం చేస్తున్నాం? కలెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి పర్సన్స్ దగ్గర డేటాను కలెక్ట్ చేస్తున్నాం. అది కలెక్టింగ్ ది డేటా. అర్థమైందా? నెక్స్ట్ క్లాసిఫైయింగ్ ది డేటా. మీకు నేను చెప్పాను, క్లాసిఫైయింగ్ అంటే ఏంది? డివైడ్ చేసుకోవడం. దేనికి సంబంధించిన డేటా అని. ఇక్కడ ఏం చేసాము? మేము ఇంటర్ డేటా కలెక్ట్ చేసాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ డేటా ఉంది, సెకండ్ ఇయర్ డేటా ఉంది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్ ఉంది, బీ ఫార్మసీ డేటా. ఇవన్నీ మేము ఏం చేస్తున్నాం? డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఇయర్ ఎంతమంది, సెకండ్ ఇయర్ ఎంతమంది, డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసి ఫస్ట్ ఇయర్లో కూడా మళ్ళీ ఎంపీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బైపీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సిఈసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో కూడా మనం ఏం చేయాలి? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? క్లాసిఫైయింగ్ అంటే డివైడ్ చేసుకుంటున్నాం డేటాని, అంటే ఇన్ఫర్మేషన్ని డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రెజెంటింగ్ ది డేటా. మనం రాసుకోవడం రిజిస్టర్లో కానివ్వండి, అదే అటెండెన్స్ అంటారు కదా, దాంట్లో కానివ్వండి, లేకుంటే మనకు బుక్ ఒకటి ఉంటుంది కాలేజీలో. ఓకేనా. ఆ బుక్లో కానివ్వండి డేటా అనేది ప్రెజెంట్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంపీసీ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు, మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు, క్యాలిక్యులేషన్స్. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డేటా అంటే అవుట్పుట్ ఇవ్వడం. ఇప్పుడు మేనేజ్మెంట్కి చెప్పాలిగా, సబ్ స్టాఫ్ వీళ్ళు ఉంటారు, ఎంతమంది ఈ సంవత్సరం మనకి జాయిన్ అయ్యారు అంటే, సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంతమంది, మనం ఆల్రెడీ మనం ఇక్కడ అనాలిసిస్ చేసేస్తున్నాం, డేటా మనం క్యాలిక్యులేషన్ చేసేసుకున్నాం, అది మనం అవుట్పుట్ ఇవ్వాలి, చెప్పాలి. అర్థమవుతుందా? అవుట్పుట్ అనేది చెప్పాలి. అక్కడ ఏందిరా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్, సెకండ్ ఇయర్ ఆన్ టీసీ ఎంతమంది వచ్చారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ వాళ్ళు ఎంతమంది, బైపీసీ వాళ్ళు ఎంతమంది, సిఈసీ వాళ్ళు ఎంతమంది, దాంట్లో మళ్ళీ ఎంపీసీ వాళ్ళు, తెలుగు మీడియం ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం ఎంతమంది, మనం డివైడ్ చేసుకొని మొత్తం ఏం చేస్తాం? ఒక అవుట్పుట్ అక్కడ పెట్టేస్తాం. అర్థమవుతుందా? మీకు సింపుల్గా ఇంకా ఏంట్రా అంటే మనకి రీసెంట్గా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు టెస్ట్ చేశారు, శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ప్రతి పర్సన్ దగ్గరగా ఉన్నాయి, కొంచెం డౌట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని తీసుకుని ఏం చేశారు? అక్కడ డేటా కలెక్ట్ చేయడం అంటే శాంపుల్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి? వాళ్ళు మళ్ళీ ఏరియా వైజ్గా డివైడ్ చేసుకోవడం. ఇది ఏపీకి సంబంధించింది, తెలంగాణకు సంబంధించింది, ఇవి క్లాసిఫైయింగ్. ఓకేనా. నెక్స్ట్ ప్రెజెంటేషన్
అనాలసిస్, నెక్స్ట్ ఏంటి ఇంటర్ప్రిటేషన్, అవుట్పుట్ చెప్పడం. అంటే ఎంతమంది శాంపుల్స్ మేము కలెక్ట్ చేసాము, దీంట్లో పాజిటివ్ ఎంతమంది, నెగిటివ్ ఎంతమంది, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, పాజిటివ్ వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, నెగిటివ్ వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనకి ఏం చెప్తున్నారు, అవుట్పుట్. ఈవినింగ్ కల్లా మనకి అవుట్పుట్ అనేది బయటకు వస్తూ ఉంది, ఓకేనా. దీనివల్ల యూజ్ ఏంటి, ఇది మొత్తాన్ని చేసేది ఏంట్రా అంటే స్టాటిస్టిక్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది మొత్తాన్ని, ఓకేనా, డేటా కలెక్టింగ్ నుంచి లాస్ట్ అవుట్పుట్ ఇచ్చేది మొత్తాన్ని ఏమంటారు అంటే స్టాటిస్టిక్స్, ఓకేనా. దీనివల్ల యూజ్ ఏంటి ఇది చెప్పేస్తారమ్మా ఎవరైనా. అసలు యూజ్ ఏంటి, మన రియల్ లైఫ్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అంటే దానివల్ల యూజ్ ఏంటి మనం ఫస్ట్ తెలుసుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనకి మెయిన్ ఏంట్రా అంటే ఇప్పుడు డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి, అర్థమైందా. ఇంతకుముందు వాళ్ళకి ఏంద్రా అంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అక్కడ డెత్ సర్టిఫికేట్లో డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకుంటాం, అంటే అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఏంట్రా అంటే కంపల్సరీ అక్కడ ఏంటంటే కాజ్ ఆఫ్ డెత్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదంతా ఎందుకు సార్ అంటే ఒక కాజ్ ఆఫ్ డెత్, ఎందువల్ల చనిపోయాడు ఇతను, ఓకేనా, పలానా వైరల్ ఫీవర్ వల్ల చనిపోయాడు అని తెలిసింది. ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది వాళ్ళకి, లేకుంటే యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అనుకోండి సింపుల్గా. ఏంటి, యాక్సిడెంట్ వల్ల. ఎక్కువ కేసెస్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే మన డేటా ఫుల్ అయిపోతూ ఉంటుంది. కాజ్ ఆఫ్ డెత్ అని కొట్టంగానే మీకు అక్కడ చూపించేస్తుంది పలానా యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు, హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు, నేను ఎక్సెట్రా ఏదైనా. ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారని తెలిస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వెంటనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అప్లై చేస్తుంది. కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, బైక్లో అయితే ఇద్దరే వెళ్ళాలి, ఇద్దరికి హెల్మెట్స్ ఉండాలి, లేకపోతే కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. డ్రింక్ చేస్తూ ఉంటారుగా, డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారా, ఓకే అర్థమవుతుందా. ఇవన్నీ ఏంట్రా అంటే నెక్స్ట్ ఏంటి, ఈ జరిగిన తర్వాత ఏంటంటే వాళ్ళు రిజల్ట్ అనమాట, వాళ్ళు జాగ్రత్త పడతారు, ఓకేనా. లేకుంటే కాజ్ ఆఫ్ డెత్ అనేది ఏంటంటే ఒక ఏరియాలో టైఫాయిడ్, మలేరియా ఇవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అక్కడికి ఏం చేస్తారు, వెంటనే మెడికల్ టీంని పంపించేస్తారు, ఓకేనా. ఆ ప్రాంతాలు మొత్తం ఏం చేయాలి, మొత్తం క్లీన్ చేసేయడం కానివ్వండి, మెడికల్ కిట్ మొత్తం వచ్చేస్తుంది అక్కడికి, ఓకేనా. కిట్ మొత్తం వచ్చేసి వాళ్ళు టెస్టులు చేసేసి దేనివల్ల వస్తుంది, వాటర్ పొల్యూషన్ వల్ల వీళ్ళకి ఎక్కువ బాగా లేకుండా వస్తుంది, ఆ వాటర్ని ప్యూరిఫై చేయించడం కానీ ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు, అర్థమైందా. ఇదంతా జరగాలంటే మనకు డేటా కలెక్టింగ్ అనేది ఉండాలి. డేటా మొత్తం కలెక్ట్ చేసి గమ్ముగా పెట్టుకుంటే కాదు, ఒక అవుట్పుట్ ఇచ్చేయాలి వాళ్ళకి, అది ఏదైనా సరే, అర్థమవుతుందా. హార్ట్ అటాక్ సంబంధించినవి కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తూ ఉన్నాం, హార్ట్ అటాక్ చిన్న పిల్లలకు కూడా వస్తూ ఉంది. 5 years 3 years పాప ఆడుకుంటా పడిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దానికి కాజ్ ఆఫ్ డెత్ హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పిల్లలకి అసలు ఎందువల్ల వస్తుందో కూడా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. అంటే మనం నెక్స్ట్ ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. ఇది మొత్తం ఏంటంటే స్టాటిస్టిక్స్, ఓకేనా. ఇది ఎనఫ్. ఇక్కడతో మన రియల్ లైఫ్ చాలా ముడిపడి ఉంటుంది స్టాటిస్టిక్స్తో, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బీకామ్ వాళ్ళకు కూడా, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కదా వాళ్ళకు కూడా ఎందుకు వస్తుంది అంటే ఏదన్నా ఒక నెక్స్ట్ వాళ్ళు పిహెచ్డి చేయాలన్నా కానీ రీసెర్చ్ చేయాలన్నా కానీ ఏంట్రా అంటే అక్కడ డేటా అనేది కంపల్సరీ ఇస్తాడు. ఆ డేటాను నువ్వు క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ ఇవ్వాలరా అంటే బై యూజింగ్ స్టాటిస్టిక్స్, అర్థమైందా. ఈ స్టాటిస్టిక్స్ అనేది మ్యాథ్స్లో సబ్ గ్రూప్ లాగా పుట్టిందమ్మా, అర్థమైందా. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని కూడా అంటారు. ఎవరు చెప్పారంటే ఆర్ఏ ఫిషర్ అనే సైంటిస్ట్ చెప్పాడు. ఏంటి, స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో ఈ స్టాట్ అనేది పుట్టింది. అక్కడ నుంచి మనం డివైడ్ చేసుకొని ఇది కొంచెం గ్రిప్ సాధించుకునింది అనమాట. అంటే రియల్ లైఫ్లో ఇది ఒక అప్లికేషన్ లాగా, అర్థమైందా. అంటే రాజుల కాలంలో ఈ సైన్యం ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఓకేనా, ఎంతమంది పీపుల్ ఉన్నారు అంటే ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కావాలంటే ఒక అప్లికేషన్ కావాల్సి వచ్చింది. దాని పేరే స్టాటిస్టిక్స్. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే రాజుల కాలం కాబట్టి కింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని కూడా అంటారు, అర్థమైందా. వార్స్లో కూడా యూజ్ చేస్తారని చెప్పి, యుద్ధాల్లో అంటే స్ట్రాటజీ అప్లై చేయాలి. వాళ్ళు చేసేదానికంటే ప్రతిదాడి చేస్తూ ఉండాలి. మనం బాహుబలి సినిమా చూసామా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, త్రిశూల ఏదో ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేస్తారు, అంటే అప్లై చేస్తారు.
వాళ్ళు చేసేదానికంటే దాడి చేయాలంటే ముందుగా ప్లానింగ్. అంటే మీకు ఏం చెప్తారు అంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలరా అంటారు. ఆల్రెడీ కూడా ఒక ప్లాన్ చేసి ఉంటాడు. ఆ ప్లాన్కి తగ్గట్టుగా నువ్వు అంటే దానికి మించి నువ్వు ప్లాన్ చేయాలి బై యూజింగ్ స్టాటిస్టిక్స్. ఓకేనా? చాలు నాన్న, ఇక్కడతో ఇంట్రడక్షన్ చాలు. ఓకేనా? ఇంక మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇంకేదన్నా వస్తే అప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ డేటా. అర్థమైందా? నెక్స్ట్, ఈ డేటా అనేది 2 టైప్స్. ఓకేనా? డేటా అనేది 2 టైప్స్. క్వాలిటేటివ్ డేటా, క్వాలిటేటివ్ డేటా. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి, క్వాంటిటేటివ్ డేటా. క్వాలిటేటివ్ డేటా అంటే the data which cannot be expressed in numerical manner. The data which cannot be expressed in numerical manner అంటే ఏంద్రా అంటే అటువంటి ఒక డేటాను కలెక్ట్ చేస్తే ఆ డేటాను మనం నెంబర్ల ద్వారా రెక్టిఫై చేయలేము అని అర్థం. అర్థమైందా? ఇది ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందిరా అంటే దీన్ని చూద్దాం. సెకండ్ డేటా ఏంటి? క్వాంటిటేటివ్ డేటా. ద డేటా విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ న్యూమరికల్ మేనర్. అంటే మనం నెంబర్ల ద్వారా రెక్టిఫై చేస్తాం డేటాని. ఎగ్జాంపుల్ ఏంటంటే మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్ అన్నాడు. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ నీకు పలానా సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి అంటే ఏం చెప్తాడు? అన్ని వచ్చాయి అని చెప్తాడా? 30 మార్క్స్ వచ్చాయి, 40 వచ్చాయి. మనకి ఏం చెప్తున్నాడు? నెంబర్ల ద్వారా రెక్టిఫై చేస్తున్నాడు. ఒక పర్సన్ యొక్క హైట్ అడిగాము, నువ్వు ఎంత ఎత్తున్నావు అని అడిగితే అతను ఏం చెప్తాడు? 6.5, 5.2, 4.7 ఇలా చెప్తాడు. అంటే మనకు నెంబర్ ద్వారా చెప్తాడు. ఓకేనా? వెయిట్ అడిగితే అక్కడ కూడా 50 kgs, 70 kgs, లేకుంటే 110 kgs, లేకుంటే 98 kgs, లేకుంటే 16 kgs. మనకేంది ఇక్కడ నెంబర్ల ద్వారా రెక్టిఫై చేస్తాడు. దాన్ని ఏమంటారు అంటే క్వాంటిటేటివ్ డేటా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఇది అర్థం అవుతుంది. క్వాలిటేటివ్ డేటా అంటే ఇక్కడ ఏం చెప్పాము? నెంబర్ల ద్వారా రెక్టిఫై చేయలేము. అంటే ఏంట్రా అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాం? బ్యూటీ అంటే ఎంత అందంగా ఉన్నారు అంటే చాలా అందంగా ఉన్నారు, సూపర్, పర్లేదు, యావరేజ్. ఇది నెంబర్ల ద్వారా చెప్పగలుగుతున్నామా? చెప్పలేం. ఓకేనా? నెక్స్ట్ హంగ్రీ, దాన్ని చెప్పగలుగుతామా? యాంగ్రీ, హంగ్రీ మనం చెప్పగలం. ఎంత కోపంగా ఉన్నవారు అంటే చాలా కోపంగా ఉన్నాను రా. ఎంత ఆకలిగా ఉన్నా చాలా ఆకలి వేస్తుంది, పర్లేదు. ఇక మన నెంబర్ల ద్వారా చెప్తున్నావా? 50 ఆకలి వేస్తుంది, 100 ఆకలి వేస్తుంది, 200 మనం చెప్పగలుగుతున్నావా? నెంబర్ల ద్వారా చెప్పలేము. హాబీస్, నీకు ఏం అలవాట్లు ఉన్నాయా అంటే ప్లేయింగ్ చెస్, లేకపోతే ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీ, లేకుంటే టీవీ. ఇక్కడ ఏం చెప్తాం? మన నెంబర్ ద్వారా రెక్టిఫై చేస్తున్నామా? చెయ్యలేము. దాన్ని ఏమంటారా అంటే క్వాలిటేటివ్ డేటా. ఇటువంటి డేటాకి స్టాట్ మనం యూజ్ చేయలేము. అర్థమైందా? వీటికి మాత్రమే స్టాట్ అనేది యూజ్ చేస్తాము. స్టాటిస్టిక్స్ని దీనికి మాత్రమే యూజ్ చేస్తాం, దీనికి మాత్రమే అప్లై చేస్తాం. అంటే నెంబర్ ద్వారా రెక్టిఫై చేస్తుంది. అర్థమైందా? ఇది చేస్తుందా? రెక్టిఫై చేస్తుందా? చెయ్యదు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటా ఇక్కడ దాకా. ఇదంతా మొత్తం అర్థమైపోయిందా? కలెక్టింగ్ ది డేటా, డేటాను కలెక్ట్ చేయడం, నెక్స్ట్ క్లాసిఫైయింగ్ ది డేటా, డేటా డివైడ్ చేసుకోవడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందరూ స్టూడెంట్సే కాబట్టి మ్యాక్సిమం చూసేది ఈ క్యాంపైనింగ్ తీసుకోండి. క్యాంపైనింగ్లో మనం ఏం చేస్తాం? డేటాను కలెక్ట్ చేస్తాం, నెక్స్ట్ క్లాసిఫైయింగ్, నెక్స్ట్ ప్రెజెంటింగ్. మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. అర్థమైందా? నెక్స్ట్ సర్వేస్ కూడా చెప్పుకోవచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఓకేనా? ఇది ఇక్కడ ఇక్కడ ఏమైందంటే కట్ అయిపోద్ది మనకి ఈ డేటా. ఎందుకు? దీన్ని యూజ్ చేసి మనం స్టార్ట్ చేయలేం. ఇక్కడ నుంచి మనకు కంటిన్యూషన్ అవుద్ది. ఏంట్రా అంటే క్వాంటిటేటివ్ డేటా అనేది 2 టైప్స్. క్వాంటిటేటివ్ డేటా అనేది 2 టైప్స్. అదేంట్రా అంటే అన్గ్రూప్డ్ డేటా ఒకటి, నెక్స్ట్ గ్రూప్డ్ డేటా. ఏంటి? ఫస్ట్ది అన్గ్రూప్డ్ డేటా,
నెంబర్ 2 గ్రూప్డ్ డేటా. నెక్స్ట్ క్లాస్లో అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.